శూద్రక వీరవర కథ ఎస్సే చూడండమ్మా. శూద్రక వీరవర కథ పాఠం కవి కావ్యం. కవేమో జంబాల దత్తుడు, కావ్యమేమో వేతాళ పంచవింశతి. ఇది బేతాళ కథల నుంచి తీసుకున్నారు. ఇది కూడా బేతాళుడు చెప్పిన కథే. విక్రమాదిత్యుడికి దారిలో శ్రమ తెలియకుండా కొన్ని కథలు చెప్తున్నాడు. అందులో ఒక కథే ఈ శూద్రక వీరవర కథ. ఈ కథ అయిన తర్వాత ఎవరు గొప్పవారు అని క్వశ్చన్ అడుగుతాడనమాట. ఇక్కడ మీరు రాయాల్సింది షార్ట్గా రాసా, కానీ ఇవి ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్గా మాత్రమే యూజ్ చేసుకోండి. శూద్రకుడి పరిచయం. అసలు శూద్రకుడు ఎవరు? బ్రాహ్మణుడు వచ్చి ఎందుకు కలిశాడు? బ్రాహ్మణుడి పరిచయం. తర్వాత బ్రాహ్మణుడికి రాజు దర్శనం. జీతాల కోసం బేరం, అంటే ఈ రాజు దగ్గర పని చేయడానికి వచ్చాడు కాబట్టి జీతం అడుగుతాడు. తర్వాత పనిలో చేరిన తర్వాత అలా సాగుతూ ఉంటే రాజ్యలక్ష్మి రోదన వినిపిస్తుంది. ఆ రోదన ఎందుకు ఏంటి అన్న విషయం మీరు ఈ పేరాలో రాయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ సైడ్ హెడ్డింగ్సే. వీరావరుడు పరిహారంను కోరుట, అంటే రాజలక్ష్మి రోధిస్తూ ఒక ప్రాబ్లం చెప్పిందంట, దానికి పరిహారాన్ని కోరుట. తర్వాత రాజ్యలక్ష్మి పరిహారంను చెప్పుట. ఆ పరిహారం ఏంటి అన్నది మెయిన్ అనమాట. 23 లక్షణాలతో కూడిన కుమారుణ్ణి కాత్యాయని దేవికి బలి ఇవ్వాలి. స్వయంగా తండ్రియే శిరచ్ఛేదనం చెయ్యాలి. దీనికి శూద్రకుడు ఒప్పుకుంటాడనమాట, తన కొడుకునే బలివ్వాలి అని. ఇదంతా వెనక నుంచి రాజు చూస్తూ ఉంటాడు. వీరవరుడు కుమారుడిని బలి ఇచ్చుట. కుమారుడికి బలి ఇచ్చిన తర్వాత స్వయంగా తను బలిచ్చుకుంటాడు, భార్యను కూడా బలిస్తాడు. కాత్యాయని దేవి అనుగ్రహం, ఆమె ప్రసన్నమై వరాలు అడుగుతుంది. వీరవరుని గొప్పతనం, అంటే కుటుంబం మొత్తం ప్రాణాలు వదులుకున్నారు కదా, ఇదే రాయకండి, ఇంకా కొంచెం యాడ్ చేసి రాయండి. రాజు శూద్రకుడి ఔదార్యం. వీరవరుని కుటుంబాన్ని బతికించుకోవడంలో అతని ఔదార్యాన్ని చూపించుకున్నాడు. ఇంకా రాయాలి. ముగింపు కూడా వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో ఎక్స్ప్లెయిన్ చేయాలి.